హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా చేతి వంట. ఇవాళ నేను మీకు ఒక కొత్త ఐటెము, అంటే మనకు అందరికీ ఇది వరకు తినటం అలవాట్లో లేదు, కొందరికి తెలుసు. ఆ కూర మీకు వండి చూపిద్దామని. అది ఏంటంటే పిండి కూర అంటారు. దాని అసలు పేరేమో కొండపిండి కూర అంటారు. ఇది మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి చూడండి, కొందరికి వాళ్ళకి చాలా బాగా అసలు ఆ స్టోన్స్ బ్రేక్ చేసి ఆ ఆపరేషన్లు చేయాలని చెప్పి మెడిసిన్స్ వాడాలని చెప్పి చెప్తారు కదా. అటువంటి కేసులన్నీ ఈ కూర కనుక కషాయంగా కానీ కూర వండుకుని కానీ తింటా అంటే ఆ రాళ్ళు వాటంతట అవే కరిగి పడిపోతాయి. అసలు అవి కరిగిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. అంత సునాయాసంగా జరిగిపోతుంది ఆ పని. ఇదిగోండి, ఇది గుర్తుపట్టాలంటే ఆకుకి ఇదిగో మన తోటకూర మొత్తం పెరిగినాక పైన గెలేస్తుంది కదా, ఇది ప్రతి ఆకుకి ఇలా గెలలేస్తుంది పువ్వు. దీంట్లోనే మన తోటకూర గింజలు ఉన్నట్టు సన్నగా గింజలు ఉంటాయి. ఇదిగోండి, అడుగు పక్కనేమో ఇలా తెల్లగా ఉంటుంది, పై పక్కన మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది. ఇలా ఉంటుంది. మన ఉత్తరేణి ఆకు గనక అడుగున తెల్లగా పైన గ్రీన్గా ఎలా ఉంటుందో అలా ఇది అలా ఉంటుంది. దీనికి గుర్తు ఏంటంటే ప్రతి ఆకు దగ్గర పువ్వు గెలలు రావటం. దీన్ని ఆకు తీసి కూర వండుకోవటం ఎలానో చూద్దాం మనం. ఇదిగోండి, బాగా గుర్తుపెట్టుకోవటానికనే చూపిస్తున్నా నేను మీకు ఇంతగా ఇది. ఎందుకంటే ఒక ఆకు బదులు ఇంకో ఆకు తినకూడదు కదా, అందుకు. ఇది కొండపిండి కూర. ఇదిగోండి, ఇప్పుడు ఈ వర్షాలు పడతంటే ఏపుగా పెరుగుతుంది పెరిగే కాడ, కానీ మనకు అది మేలు చేస్తుందని మనకు తెలియదు. ఇదిగోండి, ఆకంతా తుంచి శుభ్రంగా కడిగి పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో కందిపప్పు కడిగి ఎసరు పోసుకుని దీని మీద ఆకు పెట్టేసుకోవడమే. దీన్ని మార్కెట్లో పిండి కూర అంటారు. రెగ్యులర్గా దొరకదు, కానీ దొరికిన చోట తీసుకొస్తూనే ఉంటారు. ఇదిగోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు. మామూలు మన రెగ్యులర్ ఆకుకూరలు మనం ఎలా వండుకుంటామో అలానే. చింతపండు ఇష్టమైన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, నిమ్మకాయ ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూసేసి మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేద్దాం. ఇదిగోండి, పిండి కూర పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా మెదుపుకుని మనం ఉప్పు కారం వేసుకుని మామూలుగా మనం ఆకుకూర పప్పు వండుకున్నట్టు ఉప్పు కారం వేసుకుని తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా పసుపు, పసుపు కారం వేసుకుని మనం దీనికి తాలింపు పెడదాం. కొద్దిగా ఎండుమిరపకాయ, శనగపప్పు, వెల్లుల్లి గప్పాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగనించి కరివేపాకు వేసుకుని కూరలో తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, కొండపిండి కూర మన పప్పు, తోటకూర, పప్పు, పాలకూర వీటిలాగానే ఉంటుంది. దీనికంటూ ప్రత్యేకమైన రుచి ఏమీ ఉండదు. అందుకని మనం మామూలుగా ఉప్పు కారంతో పాటు చింతపండు కూడా వేసుకోవాలి. కానీ ప్రతి వారి ఆరోగ్యానికి కూడా ఇది కిడ్నీలని శుద్ధి చేసేస్తుంది. అందుకని తప్పకుండా తినండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. పిండి కూర అని అడిగితే ఆకుకూరలు అమ్మేవాళ్ళు చెప్తారు. తీసుకుని తినటం వల్ల మనకి కిడ్నీలో ఏమాత్రం తేడా ఉన్నా
అదంతా శుభ్రం అయిపోతుంది. ఇప్పుడు ఈ జూలై ఆగస్టుల నుంచి దసరా అంటే అక్టోబర్ నవంబర్ల వరకు దొరుకుతుంది. ఇది పిండి కూర దీని పేరు. తప్పకుండా తిని చూడండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా పని చేసిందా అనేది గమనించుకుని మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మా చేతి వంట సబ్స్క్రైబ్ చేసుకోండి.